హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇది మరి గత వీడియోలో 2 విత్తనాల గురించి మనం ధ్యానం చేసుకున్నాం. లైవ్ కూడా 4 విత్తనాల గురించి ఇవ్వటం జరిగింది. మరి కొన్ని నెట్ ప్రాబ్లం వల్ల మరి కొన్ని మాటలు వినబడట్లేదు, సైలెంట్లోకి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఆ 2 రకాలైనటువంటి విత్తనాల గురించి మాట్లాడాలని మరి సమయంలో దేవుని మాటలు మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను. దేవుని సన్నిధిలో 3వ విత్తనం గురించి ఇదే 10 నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 3వ విత్తనం గురించి దేవుని సన్నిధిలో కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 7వ వచనం. కొన్ని ముళ్ళ పొదలలో పడెను, ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. ఈ 3వ రకమైనటువంటి విత్తనం ఎక్కడ పడిందనంటే ముళ్ళ పొదల్లో పడింది. ముళ్ళ పొదల్లో పడటం వల్ల ముళ్ళ చెట్లు ఆ విత్తనాన్ని ఎదగనివ్వకుండా, పైకి రానివ్వకుండా, అభివృద్ధి చెందనివ్వకుండా, ఫలాలనివ్వకుండా, ఒక వృక్షంగా, ఒక మొక్కగా మరి అది కావలసినటువంటి ఆ ఫలాలను ఇవ్వకుండా అణిచివేస్తూ ఉన్నాయి ఆ ముళ్ళ పొదలు. మొదటి విత్తనమేమో త్రోవ ప్రక్కన పడ్డ విత్తనం, దుష్టుడు వచ్చి దాన్ని ఎత్తుకొని పోయాడు. 2వ విత్తనమేమో రాతి నేలను పడినటువంటి విత్తనం, వేరు లోతుగా లేకపోవటం వల్ల ఆ విత్తనం ఎదగలేకపోయి ఎండిపోయింది. ఈ 3వ రకమైన విత్తనము ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనం. అయితే అది ఎదగాలని ఆశపడుతుంది, కానీ ఆ ముళ్ళ పొదలు గుచ్చుకోవటం వల్ల, ఆ ముళ్ళ పొదలు అడ్డుపడటం వల్ల అది పైకి రాలేకపోతుంది. దాని భావాన్ని మనం చూసినట్లయితే ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిల్చుని గాని వాక్యము నిమిత్తము శ్రమయను హింసయను కలగగానే అభ్యంతరపడను. ఇదేమో రాతి నేల ఉన్నట్టు విత్తనం గురించి భావము. ముళ్ళ పొదల్లో మరి 22వ వచనం మనం చదువుకున్నట్లయితే, ముళ్ళ పొదల్లో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అంచివేయును, కనుక వాడు నిష్ఫలుడవును. దేవుని సన్నిధిలో 3వ విత్తనం ఫలించలేకపోవటానికి కారణము ఐహిక విచారములు, ధనమోసము. ఐహిక విచారములు అంటే అనేకమైన విచారాలు కలిగి ఉండటం, అనేక రకములైనటువంటి విచారాల్ని కలిగి ఉండటం ద్వారా ఆ జీవితము ఫలభరితంగా లేకుండా నిష్ఫలులుగా మారిపోతున్నారు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అభివృద్ధి చెందాలని, మనం ఆశీర్వదించబడాలని, నిష్ఫలులుగా కాకుండా ప్రయోజకమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అయితే మన హృదయంలో ముళ్ళ పొదలు లాంటిటువంటి విచారములు ఉన్నట్లయితే ఈ దినాన మనం తీసివేసుకుందాం. ముళ్ళ పొదలు మన ఎదగనివు. ఆ ముళ్ళ పొదలు ఏంటంటే ఐహిక విచారములు, ధనమోసము. ఐహిక విచారములు ఏంటి? దేవుని సన్నిధిలో మరి ఈ లోక సంబంధంగా ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని చెప్పి అనుదినం విచారపడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మీకు ఏది కావాలో అనుగ్రహించే దేవుడు. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకండి, మీకు కావలసినవన్నీ దేవుడు అనుగ్రహించే దేవుడు. ఏది కావాలో, ఏ సమయానికి ఏది మీకు ఇవ్వాలో దేవుడు అనుగ్రహించే దేవుడు. కాబట్టి దేవుని బిడలంగా ఉన్నట్టు మనము ఐహిక విచారములు కలిగి మరి ఉండేవారంగా కాకుండా వాటిని కొట్టివేసుకునే వారంగా ఉండాలి. అలాగే ధనమోసము, ధనాన్ని అపేక్షించి అనేక మంది మరి తప్పుత్రోవలు నడిచేటువంటి వారు అనేక మంది ఉన్నారు. ధనము మోసం చేస్తూ ఉంటుంది. మరి దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంటుంది కదా, ఇక్కడ ధనాన్ని మీరు సమకూర్చుకోవద్దు, చిమ్మెట కొట్టి అది తుప్పు పడుతుంది, పరలోకమందు మీ ధనాన్ని సమకూర్చుకోండి. దేవుని సన్నిధిలో దేవుని బిడలంగా ఉన్న మనము ఇది ఐహిక విచారములు కలిగి లోక సంబంధంగా అనేక విచారములు మన హృదయాల్లో పెట్టుకొని అనేక రీతిలుగా అనారోగ్య పాలవుతూ మరి నిష్ఫలులుగా ఉండిపోతున్న
లేకపోతున్నామేమో, ఎదగలేకపోతున్నామేమో. ఆ విచారం వల్ల అనేక మంది విచారించటం వల్ల ఈ దినాల్లో చిన్న బిడ్డలు కూడా మరి అనారోగ్యాలు వయసుతో తారతమ్యం లేకుండా అనేక రీతిలుగా మరి అనారోగ్యం కృంగతీస్తూ ఉంది. వారికున్న విచారాలను బట్టి, వారికున్న బాధలను బట్టి, వారు విచారిస్తున్నటువంటి విషయాలను బట్టి అనేక రీతిలుగా మరి షుగర్లని, బీపీలని, మరి అనేక రీతిలుగా వ్యాధి బాధలతో మరి బిడ్డలు నిండిపోతూ ఉన్నారు. ఈ దినాన దేవుడు స్వస్థపరుస్తాడు. ముళ్ళ పొదలు లాంటి ఐహిక విచారం నీలో ఉంటే తీసివేసుకుంటే దేవుడు వాక్యం ద్వారా నిన్ను దర్శించి నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడే దేవుడు. ధనమోసము నిన్ను ఎదగనీయకుండా చేస్తుంది. ధనం వెంబడి వెళ్ళకూడదు. ధనం మనతో ఉండాలి కానీ, మన దగ్గరికి రావాలి కానీ దాని వెంబడి మనం వచ్చేవారంగా ఉండకూడదు. ధనం లేకపోతే ఈ రోజుల్లో ఏమి మరి చదువు కానీ, ఇంట్లో పరిస్థితి కానీ, పోషణ కానీ, దేనికైనా సరే ధనం కావాలి కానీ వాటన్నిటినీ దేవుడు సమకూరుస్తాడు. ధనాన్ని ఇచ్చే దేవుడు. దేవుని సన్నిధిలో మరి ఆయన్ని ప్రేమిస్తే మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాను, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికి కర్తలుగా చేస్తానంటున్నాడు. ఒక ఆస్తితో, ఒక ఐశ్వర్యంతో దేవుడు మనల్ని నింపుతానంటున్నాడు. దేవుని మనం ప్రేమించే వారిగా ఉండాలి. దేవుని ప్రేమించటం అనంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట సెలవు ఇవ్వబడుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించి ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయము. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండి, మీ యందు నేను నిలిచియుందును. ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. దేవుని సన్నిధిలో మనం ఫలించాలనంటే, దేవుని సన్నిధిలో ఆ ముళ్ళ పొదలను దాటుకొని మనము పైకి ఎదిగి ఫలించే ఒక మొక్కగా, ఒక జీవితంగా, ఒక కుటుంబంగా, సంఘంగా మనం ఉండాలనంటే దేవునిలో నిలిచి ఉండాలి. తీగ ద్రాక్షవల్లిలో ఉంటే ఎలాగ ఫలిస్తుందో దేవునిలో మనం ఉంటే మనం ఫలిస్తాము. దేవునిలో ఉండే వారికి ఐహిక విచారములు ఉండవు, ధనముతో మోసం చేయబడిన పరిస్థితులు ఉండవు. కాబట్టి వాటన్నిటిని దాటుకొని మనం పైకి రావాలనంటే దేవుని సన్నిధిలో ఆయనలో అంటకట్టబడినటువంటి జీవితాలు మనకు కావాలి. నా యందు మీరు నిలిచి ఉండండి, మీరు బహుగా ఫలిస్తారు. నా మాటల్లో మీరు నిలిచి ఉండండి, మీకు సంతోషం కలుగుతుంది. నా ప్రేమలో మీరు నిలిచి ఉండండి, మీకు ఏది కావాలో దేవుడే మీకు అనుగ్రహిస్తాడు. ఈ 15 వచనముల కింద భాగం వచనాల్లో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో నిలిచి ఉందాం. లోక సంబంధంగా లోకాన్ని విడిచిపెట్టి దేవునిలో ఉండటానికి ఇష్టపడదాం. దేవుని మాటల మీద మన జీవితాలను కట్టుకుందాం. దేవుని మాటల్లో మనం నిలిచి ఉండే వారంగా ఉంటే మన నిష్ఫలమైనటువంటి జీవితాలను ఏనాడు చూడం కానీ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ దినాన మూడో విత్తనంగాను ఉన్నావేమో, మూడో రకమైన నేలగాను ఉన్నావేమో, నిష్ఫలులైపోయేవేమో. ఇంతవరకు ఏ పని చేసినా, ఏ కార్యం చేసినా సఫలీకృతం అవ్వకుండా నీ ప్రార్థన మరి ఎంతగా చేసినా వినబడకుండా, అభివృద్ధి లేకుండా, వృద్ధి లేకుండా, కుటుంబంలో, వ్యాపారంలో, పనిపాటుల్లో లేకుండా నువ్వు నిరాశలో ఉన్నావేమో. ఇది నాన్న దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు బహుగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆది కాండములో కూడా మీరు ఫలించి అభివృద్ధి చెందండి, విస్తరించండి, మరి లోపరుచుకోనండి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఫలించే వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మరి మనం ఫలిస్తే దేవుడు మనల్ని దేవుని నామానికి మహిమని తెచ్చే వారంగా మనం ఉంటాం. ఇది నాన్న మరి యేసేపు ఫలించేటి కొమ్మ. అతనికి అనేక శ్రమలు, ఇరుకులో వచ్చే ముళ్ళ పొదలు లాంటి పరిస్థితులు కలిగినప్పటికీ దేవుడు ఒక అధికారిగా ఉండటానికి యేసేపుని జ్ఞాపకం చేసుకున్నాడు. పరరాజ్యములో ఉన్నప్పుడు యేసేపును జ్ఞాపకం చేసుకుని 2వ రథం పైన యేసేపుని దీవించాడు. మనల్ని కూడా దీవించాలని అంటే, మనల్ని కూడా ఒక స్థాయిలోనికి తీసుకుని వెళ్ళాలంటే దేవునిలో మనం ఫలిస్తే అటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తాడు. యేసేపు అనగా ఫలించడి కొమ్మ. తన పాపానికి దూరం అయ్యాడు, లోకానికి దూరం అయ్యాడు, అనేక రీతిలుగా దేవునిలో కట్టుకున్నాడు, దేవునిలో ఫలించాడు, దేవుని మాట మీద నిలబడ్డాడు. దేవుని మాటను విడిచిపెట్టకుండా మరి ఉండటం వల్ల యేసేపును ఫలించడి కొమ్మగా ఆశీర్వదించాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు ఐహిక విచారములు, ధనమోసం నిన్ను అంచివేయకుండా ఉండునట్లుగా దేవుని సన్నిధిలో మనం ఫలించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది నా రీతిగా ముళ్ళ పొదలు లాంటి శ్రమలు నిన్ను ఆవరించి ఉంటే ఆ శ్రమల నుంచి దాటుకొని
దేవుని సన్నిధిలోనికి వద్దాం, దేవుడిని ప్రేమించుదాం, దేవుని లంట కట్టబడినటువంటి జీవితాన్ని కలిగి ఉండి మరి దేవుని సన్నిధిలో మనం ఫలించే వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు కూడా ఫలించాలని దేవుని సన్నిధిలో ఈ మాటలు మీ హృదయంలో ఫలింపచేయను గాక. ఆమేన్. కృపగలిగిన మా తండ్రి మహోన్నతుడా, మీ కొందనాలు స్తుతులు స్తోత్రములయ్యా. ఈ మూడో విత్తనం గురించి ప్రభు ఇది నాన్న ధ్యానం చేయటానికి వివరించడానికి మీరు చూపిన కృపకై మీ కొందనాలు నాయనా. అయ్యా నా తండ్రి ప్రభా, ఆ చెట్టు ఎదగనీయకుండా ముళ్ళ పదులు ఐహిక విచారములు ప్రభా అనేక రీతిలుగా ప్రభా అణిచివేశాయి నాయన బిడ్డల ప్రభా. నా తండ్రి మంచి నిలబడే విత్తనములుగా మీరు ఆశీర్వదించయ్యా. ముళ్ళ పదులు లాంటి శ్రమల్లో ఉంటే, ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉంటే నాయన బిడ్డల్ని పైకి తీసుకునే రండి నాయన. వాటన్నిటిని ప్రభా మీరు తీసివేయండి. మీలో ప్రభా మీ వాక్యములు అంటకట్టబడేటువంటి బిడ్డలుగా ఈ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి అయ్యా, దీవించండి అయ్యా. మీరే సహాయం చేయండి తండ్రి. స్తోత్రములయ్యా. ధనమోసము అయ్యా నా తండ్రి ఐహిక విచారం లేకుండా నాయన మొదటిగా మీ రాజ్యాన్ని నీతిని వెదికే వారిగా బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ఏ బిడ్డ అయితే ప్రార్థిస్తుందో, ఈ మాటలు ఆలకించి మొరపెట్టుతుందో, కష్టాలను బట్టి నష్టాలను బట్టి శ్రమలను బట్టి అణచివేయబడుతున్నాను నిట్టూర్పులు విడుస్తుందో నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని బిడ్డలను దీవించయ్యా, ఆశీర్వదించి ముళ్ళ పదలు లాంటి ఆ పరిస్థితులన్నింటిని దూరపరిచి బిడ్డలకు మేలు కలగ చేయమని మా ప్రభుని శ్రీక్రీస్తు నామపేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.